ఈ వీడియోలో కనిపిస్తున్న డాగ్ పాలు సరిగ్గా తాగట్లేదు, ఫుడ్ పెట్టినా తినట్లేదు, చాలా ఇబ్బంది పడుతుందండి. ఏది పెట్టినా దాని నోట్లో ఏదైనా స్టక్ అయిపోయిందని చెప్పి మాకు ఒక కాల్ రావడం జరిగింది. ఇమీడియట్గా మేము లొకేషన్కి వెళ్ళి చూస్తే అది దాని నోట్లో ఏదో స్టక్ అయిందని మాత్రం మాకు అర్థం అవుతుంది. సో మేము దాని నోరు ఓపెన్ చేసి చూస్తే దాని పైన దవడకి 2 పళ్ళ మధ్యలో ఒక కర్ర పుల్ల అనేది స్టక్ అయిపోయింది. మేము ఇది ఇలా తినలేకపోతుంది ఏంటని మేము ముందు అనుకున్నప్పుడు దీన్ని ఏదైనా బోన్స్ దీన్ని స్టక్ అయిపోయినాయేమో, చికెన్ తినేటప్పుడు బోన్స్ అవి స్టక్ అవుతాయి కదా, మేము అదే ఏమో అని అనుకున్నాం. కానీ ఇది ఒక కర్ర పుల్ల. ఇది రీసెంట్గా బేబీస్ని పెట్టినప్పుడు బేబీస్ కోసము ఒక బెడ్ క్రియేట్ చేస్తుంది కదా, బెడ్ క్రియేట్ తయారు చేసేటప్పుడు ఇది ఆ బేబీస్ కోసం కర్రల్ని వాటిని పక్క జరుపుతుంటుంది. అప్పుడు నాకు తెలిసి ఇది ఇలా స్టక్ అయిపోయింది అనుకుంటే, ఏదైనా కర్రను కొరికినప్పుడు 2 సైడ్లు కట్ అయిపోయి అది పైన దవడకి స్టక్ అయిపోయిందేమో అని మాకు డౌట్. అదే ఉండొచ్చు మాకు తెలిసి. సో ఇది చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది. ఇలాగే ఫుడ్ తీసుకోలేకపోతుంది, సరిగ్గా తింటుంది కానీ సరిగ్గా ఫుడ్ తీసుకోలేకపోతుంది, ఫుల్గా తినకుండా. ఎందుకంటే ఇది ఒక పెయిన్ వస్తున్నట్టుంది దానికి. సో మేము దీన్ని తీయడానికి అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఈ డాగ్ చాలా ఫ్రెండ్లీ కాబట్టి మేము నోరు తెరిచినా కానీ ఇది మమ్మల్ని కరవకుండా ఉంది. ఎప్పుడన్నా మనం డాగ్స్కి ఫీడింగ్ చేస్తే డాగ్స్ మనల్ని ఎప్పుడు ఏం చేయవు. సో మనం దీన్ని నోరు ఓపెన్ చేసి ఆ కర్రని చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ తీసేస్తే పెద్ద పీసెస్ని తీయొచ్చు. సో మేము ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ని అయితే వేలుతోటి లాగేస్తున్నాం. డాగ్ అయితే చాలా ఫ్రెండ్లీ. దీని బేబీస్ కూడా ఉన్నాయి, మీకు లాస్ట్లో ఈ వీడియో ఎండింగ్లో దాని బేబీస్ని కూడా చూపిస్తాను. కర్ర చూడండి ఎలా స్టక్ అయిపోయిందో మీకు కనిపిస్తుంది చూడండి. సో ఈ కర్ర ఇలా స్టక్ అయిపోవడం వల్ల ఇది ఫుడ్ సరిగ్గా తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంది ఇన్ని రోజులు. సో ఈరోజు ఫైనల్గా వీటిని అయితే మనం తీసేయాలి. డాగ్ ఎంత ఫ్రెండ్లీయో చూడండి, మనం ఎంత చేసినా అది మమ్మల్ని కరవడానికి కూడా రావట్లేదు. డాగ్స్ అన్నిటికీ మనము మిగిలిపోయిన ఫుడ్ ఏదైనా పెట్టగలిగితే అవి అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాయి ఇలాగే. సో మనం ఎప్పుడు కొట్టడం, ఇంటి ముందుకు రానివ్వకుండా చేదరించుకోవడం వల్ల అవి కొంచెం అగ్రెసివ్ అవుతుంటాయి. సో వాటికి ఫుడ్ ఇంకా వాటర్ ఇవ్వడం వల్ల ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈ డాగ్ లాగా ఇది మాకు తెలియని డాగ్, ఈరోజు అయినా కూడా మమ్మల్ని ఇంతలా దగ్గర రానిస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు డాగ్స్కి మనం ఫీడింగ్ చేయడం వల్ల ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయో. ఆ కర్ర చాలా గట్టిగా ఉండడం వల్ల మేము కూడా తీసేటప్పుడు రావట్లేదు. మీరు చూడొచ్చు ఈ వీడియోలో, చూడండి ఎంత గట్టిగా ఉందో. ఫైనల్గా దీన్ని అయితే మేము తీసేయగలిగాం. చూడండి మీరు, ఇది ఎంత పెద్ద కర్ర ఉంటుందో. ఇన్ని రోజుల నుంచి ఎంత ఇబ్బంది పడిందో ఇది, ఈ కర్ర పెట్టుకొని నోట్లో అది ఎంత ట్రై చేస్తుందో చూడండి. ఇది ఇంత పెద్ద స్టిక్ దాని నోట్లో ఇరుక్కుపోయి ఉంది. సో ఫైనల్గా అయితే మేము దీన్ని తీసేయగలిగాం. తీయగా అనేది చాలా హ్యాపీ. ఇది పెట్టయిన వెంటనే పాలు తాగేసింది, అంతా నార్మల్గానే ఉంది. నోట్ లోపల కూడా మేము చెక్ చేసాం, ఏమీ ఇంజురీ అయితే ఏం కాలేదు. సో దాని బేబీస్ ఇవన్నీ. నాకు తెలిసి వీటి కోసం బెడ్ ప్రిపేర్ చేసేటప్పుడే ఆ కర్ర గుచ్చుకుపోయి ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. డొనేట్ us to save more animals. థ్యాంక్ యూ.